29 మూవీ ఉంది. సో రాజమౌళి గారితో ఉంది. సో అది కనుక హిట్ అయితే అంటే ఖచ్చితంగా హిట్ అయింది. సో అది కనుక హిట్ అయితే ప్రభాస్ గారి ఫేమ్ని డామినేట్ చేయొచ్చా మహేష్ బాబు గారు? ఎవరి ఫేమ్ వాళ్ళకు ఉంటుంది, అట్లానే డామినేట్ చేస్తారని చెప్పలేం కదా. అంటే మన తెలుగు హీరోస్లో ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఫేమ్ ఉంది అనుకుంటున్నారు? ఎక్కువ ఫేమ్ ఉందంటే ప్రభాస్కి అనుకుంటున్నాను నేనైతే, నా ఫేవరెట్ హీరో కాబట్టి. సో ప్రభాస్ గారు అనుకున్నారు. మరి ఒకవేళ మహేష్ బాబు గారి రాజమౌళి గారి సినిమా వస్తే మొత్తం తెలుగు ఇండస్ట్రీ పరంగా ఎవరికి ఎక్కువ ఫేమ్ ఉంది అంటే మహేష్ బాబు గారికి ఉంటుంది అని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? నేనైతే ప్రభాస్దే అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ప్రభాస్ గారికి ఎక్కువ ఫేమ్ ఉందా, మహేష్ బాబు గారికి ఎక్కువ ఫేమ్ ఉందా? ఇప్పుడు అయితే మహేష్ బాబు గారిది ఉంది. వచ్చే మూవీలు దాన్ని బట్టి ప్రభాస్ గారికి ఎక్కువ అవుతుంది ఫేమ్. ఓకే, అట్లా అంటే ఇప్పుడు నార్మల్గా పాన్ ఇండియా సినిమాస్ ఎక్కువగా ప్రభాస్ గారు తీశారు, మరి మహేష్ బాబు గారు తీయలేదు. మరి ఎవరికి ఎక్కువ ఫేమ్ ఉంది అనుకోవచ్చు? ఇద్దరికి ఎక్కువ ఫేమ్ ఉంది, అట్లా అని కంపేర్ చేయలేము కదా. ఓకే, థ్యాంక్ యూ. అంటే SSLV 29 వస్తుంది కదా రాజమౌళి గారితో, ఆ మూవీ ఎలా ఉండబోతుంది? బ్లాక్ బాస్టర్ అనుకుంటున్నాను, థియేటర్ ఫుల్ ఓకే హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ మహేష్ బాబు గారి సినిమా అది హిట్ అయిన తర్వాత, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత, సో మరి ప్రభాస్ గారి కంటే ఎక్కువ ఫాలోయింగ్ మహేష్ బాబు గారికి ఉండొచ్చా? సినిమాని బట్టి ఉంటుంది, అట్లా మనం ఏం చెప్పలేము. ఓకే, అంటే ప్రభాస్ గారు చాలా పాన్ ఇండియా మూవీస్ తీశారు, మరి మహేష్ బాబు గారు ఒక్కటి కూడా తీయలేదు. సో ఒక్కటి తీస్తే ప్రభాస్ గారు అన్ని సినిమాలకి కంపేర్ చేయొచ్చా? అట్లా అని కంపేర్ చేయలేము, ఒక్క మూవీకి అన్ని మూవీస్కి కంపేర్ చేయలేము.